హలో అందరికి వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మన గెస్ట్ గా ఉన్నారు అంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు గారు. సార్ తో ఒకసారి మాట్లాడదాం. సార్ నౌ డేస్‌లో మ్యారేజెస్ అనేవి చాలా మంది ఇష్టపడి చేసుకుంటారు. అంటే జీవితంలో ఒకసారి వచ్చేది అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఎక్కువ కంపేర్ చేసి చేసుకోవడం అవుతుంది. రిచ్‌గా ఉండేవాళ్ళు 5 డేస్ చేసుకుంటున్నారు. చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారని మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి ప్రెస్టీజ్ కోసం కంపేర్ చేసుకొని తర్వాత వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అసలు తక్కువ ఖర్చులో కొంచెం గ్రాండ్‌గా మంచిగా మనం మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలాంటివి సజెషన్స్ ఇస్తారు? అంటే తక్కువ ఖర్చులో అంటే అది గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఖర్చే ఉండదు. హ్మ్. సో అట్లా మనం ఆలోచించొద్దు. హ్మ్. కాకపోతే ఏంటంటే పెళ్లి అనేది లైఫ్‌లో ఒకేసారి వస్తది. అవును. సో ఆ ఒకేసారి వచ్చే ఒక లైఫ్ టైమ్ ఈవెంట్‌ని హ్మ్. నేను తక్కువ ఖర్చు పెట్టి నేను పొదుపు చేసి పెళ్లి చేసుకుంటా అనుకునే బదులు హ్మ్. మనం ముందు నుంచే నా పెళ్లికి ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తుంటామంటే ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో భాగంగా హ్మ్. మేము ఇన్వెస్టర్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ గోల్స్ ఏంటి అని అడిగినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్, హ్మ్. ఇమ్మీడియట్‌లీ పిల్లల మ్యారేజ్, ఓన్ హౌస్, కారు, వెకేషన్, రిటైర్మెంట్ ప్లాన్ ఇలా చెప్తూ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈజ్ హ్మ్. చిల్డ్రన్ మ్యారేజ్. యెస్. ఆ చిల్డ్రన్ మ్యారేజ్ ఒకేసారి జరుగుద్ది. ఆ జరిగే మంచి శుభకార్యాన్ని గ్రాండ్‌గా జరుపుకోవాలని ఏ తండ్రికైనా ఉంటది. ఏ అబ్బాయికి, అమ్మాయికి ఉంటుంది. అవును. దాన్ని అలా జరుపుకోవాలి అంటే ప్లానింగ్ చేయాలి ముందు నుంచే. హ్మ్. అంటే నాకొచ్చే జీతంలో కొంత అమౌంట్ నేను పెళ్లి కోసం Savings. పక్కన పెట్టుకుంటాను, సేవ్ చేసుకుంటాను. హ్మ్. అలా చేసుకొని దుబారా ఖర్చు చేయకుండా హ్మ్. నేను ఒక గ్రాండ్‌గా చేసుకోవాలి. ఒక మంచి మెమొరీగా ఉండాలి నాకు. ఎవరో చూస్తారు, చేస్తారని కాదు. మెమరబుల్‌గా ఉండాలి. హ్మ్. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన బడ్జెట్ ఎంత ముందే ప్లాన్ చేసుకోవాలి. నేను ఎంత ఏ టైంలో పెళ్లి చేసుకోవాలి, నా ఏజ్ ఎంత, ఇప్పుడెంత, ఎప్పుడు పెళ్లి అవ్వాలి, నాకు వచ్చే జీతం ఎంత, హ్మ్. ఈ జీతంలో నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసింది ఎప్పటి వరకు సేవ్ చేయాలి, నేను ఎంత బడ్జెట్‌లో చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేయండి. సింపుల్, అంతే, ఏం లేదు. హ్మ్. మామూలుగా పెళ్లి నాకు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఉంది అనుకుంటే హ్మ్. మనం ఇప్పటి నుంచే నెమ్మదిగా కొంచెం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కడో సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్మ్. వెళ్ళి అది ఎంత సేవ్ చేస్తున్నా, హ్మ్. ఏ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం వెళ్తది, ఎంత టైం ఉంది, ఎంత కార్పస్ అవుతది, హ్మ్. ఆ కార్పస్‌లోనే మీరు ప్లాన్ చేసుకోండి. అంతేగాని నేను జమ చేసేదేమో 10 లక్షలు, నా పెళ్ళికి 50 లక్షలు కావాలంటే మొత్తం అప్పులే కూర్చుంటాయి. అవును. నా దగ్గరికి పెళ్ళైన తర్వాత చాలా మంది కపుల్స్ వస్తూ ఉంటారు. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత హ్మ్. పెళ్ళయ్యి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయ్యి ఒక బాబో పాపో పుట్టిన తర్వాత వచ్చి ఏం చేశారు ఇంతకాలం అంటే మా పెళ్ళికి చేసిన అప్పులు తీరుస్తూ ఉన్నాము. హ్మ్. అందరూ చెప్పేదే సహజంగా. అవును. మా పెళ్లికి చేసిన అప్పులు తీరుస్తున్నాము, పెద్దగా డబ్బులేమీ మిగలట్లేదు. ఇప్పుడే కొద్ది కొద్దిగా మాకు అర్థమవుతోంది. అవును. ఒక పిల్లోడు పుట్టాడు, ఆ అబ్బాయికి మేము చదువు చెప్పించాలి, డబ్బులు ఎక్కువ కనిపించట్లేదు, సేవింగ్ ఎలా చేయాలి, హ్మ్. ఎక్కడ చేయాలని వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్‌గా అన్ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అలా చేసినప్పుడు వాళ్ళకు మీ మీ అబ్బాయి పెళ్లి కదా, దానికి కూడా ప్లానింగ్ చేయాలి. అవును. మీ అబ్బాయి చదువుకి ప్లానింగ్ చేయాలి. సో ఇప్పటి నుంచే టైం ఎక్కువ ఉంది కాబట్టి మీకు వచ్చే సాలరీలో కొంచెం సేవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎస్ఐపి, సిప్ బై సిప్, డ్రాప్ బై డ్రాప్, స్టెప్ బై స్టెప్ హ్మ్. వి కెన్ మేక్ వండర్స్. హ్మ్. సో అలా ఒక తండ్రి కూతురికి, లేదా తండ్రి కొడుకుకి, లేదా ఒక సెల్ఫ్‌గా హ్మ్. నేను ఇప్పుడు మా ఫాదర్ నాకు సేవ్ చేయలేదు, నేను సంపాదించే డబ్బులే నేను చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎంత పీరియడ్‌లో వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, హ్మ్. ఎంత టైం ఉంది, అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అలా ప్లాన్ చేసుకొని మీ ఖర్చుల్ని మనము మీట్ అవ్వడానికి ట్రై చేయాలి తప్ప ఖర్చు తగ్గించుకుంటా అంటే గుళ్ళో పెళ్లి చేసుకుంటే కూడా పెళ్ళి అవుద్ది. హ్మ్. కానీ మనకు ఒక మెమరబుల్ మ్యారేజ్ కాదు కదా. అవును. కనుక గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన ఖర్చుని మనము ముందే ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. హ్మ్. ఆ బడ్జెట్ మీట్ అవ్వడానికి ఎప్పటి నుంచి మనం సేవింగ్ చేయాలి. ఇలా ప్లాన్ చేస్తే ఏదైనా సాధ్యమే. అవును. ఇండియా బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ఇవన్నీ బడ్జెట్ ప్లాన్సే కదా. అవును. అలా మనం కూడా ప్లాన్ చేసుకొని మన పెళ్లి అనే శుభకార్యం చేసుకోవచ్చు. హ్మ్. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ పెళ్లి అనేది అన్‌ప్రొటెక్టెడ్ ఎక్స్‌పెండిచర్. హ్మ్. ఈ అన్‌ప్రొటెక్టెడ్ ఎక్స్‌పెండిచర్ పల్లెటూర్లలో చాలామంది హ్మ్. పక్కోళ్ళకి నేను ఒక రిచ్‌గా చూయించుకోవాలని, హ్మ్. పక్కోళ్ళందరితోటి మెచ్చుకోవాలని చెప్పేసి తాహతకు మించి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అవును. ఖర్చు పెట్టి అప్పుల పాలవుతారు. అవును. అప్పుల పాలై అప్పులు తీర్చలేక మళ్ళీ అప్పులు చేసి చాలా విషియస్ సర్కిల్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా హ్మ్. చేయొద్దు. ఆ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీలోకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పల్లెటూర్లలో చాలా ప్లేసులలో ఈ అన్‌ప్రొటెక్టెడ్ ఎక్స్‌పెండిచర్. సో పెళ్లి అనేది అన్‌ప్రొటెక్టెడ్ ఎక్స్‌పెండిచర్ కానీ ఒక లైఫ్ టైమ్ ఈవెంట్. దాన్ని ఎంతలో చేయాలో మన తాహత తగ్గట్టు చేసుకోవాలి. హ్మ్. చేసుకుంటే పెళ్లి బాగుంటుంది, మనము బాగుంటాం, మన ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. హ్మ్. సో సార్ ఇప్పుడు ఏజ్ లేదు. ఇప్పటివరకు ఏం సేవింగ్స్ చేయలేదు. మరి వాళ్ళకేం సజెషన్ ఇస్తారు? మీకు సేవింగ్ చేయలేకపోతే ఎంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర అది హ్మ్. లెక్కేసుకొని ఆ ప్రకారం చేసుకోవాల్సిందే. అంతే అప్పు అంటారు. చేసామంటే మాత్రం ఇబ్బంది పడతాం. ఆ సో అప్పు ఎంత చేయాలి చేస్తే కూడా ఓకే. మీరన్నది కూడా కరెక్టే. హ్మ్. కాకపోతే ఇప్పుడు మీకు మ్యారేజ్ కాలేదు. హ్మ్. సో నేను ఇంకా నాకు తక్కువ టైం ఉంది. మీ మ్యారేజ్ 6 మంత్స్ టు 1 ఇయర్ హ్మ్. సేవ్ చేయలేదంటే మీ పెళ్లి బడ్జెట్‌ని మీకొచ్చే సాలరీ ఎంత ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ వేసుకొని, హ్మ్. ఎంత అవసరమో అంత లోన్ తీసుకొని, దాన్ని తీర్చగలనా లేదా, హ్మ్. నాకొచ్చే సాలరీ ఈఎంఐ కట్టగలనా లేదా, హ్మ్. అలా ఈఎంఐ లాగా చేసుకొని మనము కట్టేసుకోవచ్చు. పర్సనల్ తీసుకోండి. హ్మ్.
పర్సనల్ తీసుకొని ఒక 4 lakhs 5 lakhs పర్సనల్ తీసుకుంటే ఈఎంఐ ఎంత పడుతుంది? రఫ్లీ ఒక 15-20,000 పడుతుంది అనుకోండి. టెన్యూర్ పెంచుకోండి 7 years దాకా ఓకే. పెట్టుకొని ఆ 20,000ని నా శాలరీ ఎంత అడ్జస్ట్ అవుతుందా అవ్వదా, నా శాలరీలో నేను కట్టగలనా లేదా, అలా ప్లాన్ చేసుకొని శాలరీలోంచి ఈఎంఐ కట్టగలిగే తాహత ఎంత ఉందో, ఎంత కెపాసిటీ ఉందో అంతే లోన్ తీసుకొని అంత బడ్జెట్లో చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసి వెళ్ళి ఆ డబ్బులతో పెళ్లి చేసుకోవడం ఒక విధానం. అలా లేనప్పుడు మీరు లోన్ తీసుకొని ఆ లోన్ ఎంత కట్టగలను ప్రకారంగా ఈఎంఐ తీసుకొని అంతే లోన్ తీసుకొని అంతే చేసుకోండి. ఎక్స్ట్రా ప్రీ వెడ్డింగ్ షూట్ అని లేకపోతే ఎక్కడో మన ఎగ్జాటిక్ లొకేషన్స్కి వెళ్ళిపోయి దానికి ఖర్చు పెట్టేసి అనవసరంగా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఒక రోజు పొందే ఆనందానికి ఒక 5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.